చాలా మంది చెప్పేది ఏంటంటే నాకు ఆకలి వేయట్లేదు, తర్వాత అల్సర్స్ ఉన్నాయనో, లేకపోతే బౌల్ మూవ్మెంట్స్ సరిగ్గా లేవని చెప్పి ఇలా చెప్తూ ఉంటారు. పొమగ్రనేట్స్ దే ఆర్ వెరీ యూస్ఫుల్. అంటే ఆకలి బాగా వేస్తుంది ఇవి తింటే. సో పిల్లలకి మోస్ట్ లైక్లీ ఇప్పుడు మనం చాలామంది చూస్తూ ఉంటాం, పెరుగన్నం పెట్టుకునేటప్పుడు తాలింపు పెట్టి దాంట్లో కొద్దిగా ఈ పొమగ్రనేట్ సీడ్స్ అవి వేస్తూ ఉంటారు. సో ఇది కాన్స్టిపేషన్ కూడా చాలా ఉపయోగపడుతుంది, ఎందుకంటే లోపల విత్తనాలు కొద్దిగా ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇట్స్ వెరీ యూస్ఫుల్. ఐరన్ చాలా మంది తక్కువ ఉంటుంది, ఎస్పెషల్లీ లేడీస్లో ఇండియాలో చూస్తూ ఉంటాను ఐరన్ చాలా తక్కువ ఉంటుంది. సో రైట్ పొమగ్రానేట్స్ కనుక తినగలిగితే మీరు ఏం చేస్తారు అంటే, ఖాళీగా కూర్చున్నప్పుడు ఇంట్లో టీవీ చూస్తున్నప్పుడు ఈ విత్తనాలు ఒలిచేసి కొద్దిగా షుగర్ వేసుకుని దాని మీద మెల్లగా తింటూ ఉన్నా సరిపోతుంది. లేదనుకుంటే పెరుగన్నం ఉంటుంది, పెరుగన్నంలో ఈ కనుక పొమగ్రానేట్స్ వేసుకుని తినిగితే ఐరన్ రిచ్ ఉంటుంది. తర్వాత పిల్లల్లో కూడా అది ఇంప్రూవ్ చేస్తే ఎపటైట్ మంచిగా ఉంటుంది. సో ప్రతి పిల్లలకి మీ అంటే జనరల్గా స్వీట్స్ తింటాం అలవాటు మనకు అయిపోయిన తర్వాత, ఫుడ్ అయిపోయిన తర్వాత బా ఫ్రూట్స్ కనుక అలవాటు చేయగలిగితే ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ గుడ్ హెల్త్. బికాజ్ వీటిల్లో ఉన్న మినరల్స్ కానీ విటమిన్స్ కానీ ఇంకా దేంట్లోంచి రావు, స్వీట్స్లో కానీ ఏదైనా సరే. సో ఎవరికైతే ఐరన్ తక్కువ ఉందో, ఆకలి తక్కువ ఉన్నదో, అది పెరుగన్నంలో కానీ లేకపోతే ఉట్టిగా టీవీ చూస్తున్నప్పుడు విత్తనాలు ఒలిచిపెట్టి కొద్దిగా షుగర్ వేసి దాని మీద స్పూన్ పెట్టి ఇచ్చేసేయండి. టీవీ చూసుకుంటూ మెల్లగా స్వీట్లు తినే బదులు పొమగ్రానేట్ సీడ్స్ తింటే కాన్స్టిపేషన్ ఉపయోగపడుతుంది, ఎపటైట్ మంచిగా ఉంటుంది, ఐరన్ కూడా మంచిగా వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.